In the name of Jesus, I greet you. మామూలుగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు కదా, హ్యాపీగా ఉన్నారా? అది హ్యాపీ 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 ఎందుకు హ్యాపీ? క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది హ్యాపీ. ఇదే విధంగా యెహోవా ఒక 600 BC సంవత్సరంలో 650 BC ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని బబులోనికి కొనిపోబడక ముందు యెహోవా ఇలానే ఇశ్రాయేలు ప్రజలను అడుగుతాడు. ఏమని? మీరు హ్యాపీనా? మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ ఆత్మ సంతృప్తిగా ఉందా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ ఏం చెబుతారు? ఎస్, వీఆర్ హ్యాపీ, మాకు ఆత్మ సంతృప్తిగా ఉంది అని అంటాడు. అయితే జెఫన్యా రాసిన పుస్తకం 1వ అధ్యాయము 12వ వచనం. జెఫన్యా అంటే తెలుసా? ఇప్పుడు దాకా మీరు వినలేదు. ఆ కాలమున జెఫన్యా కరెక్ట్ తీసిరా? 1:12. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొను వారిని శిక్షింతును. మీకు ఒక స్మాల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తా. మనకు ఎంతమంది ఉన్నారు మైనర్ ప్రాఫిట్స్? వీళ్ళల్లో ఒక 9 మైనర్ ప్రాఫిట్స్ అంటే 9 చిన్న ప్రవక్త బుక్స్, 6 గ్రంథాలేమో బబులోనుకు కొనిపోబడక ముందు రాస్తారు. అంటే ప్రీ ఎగ్జైల్ అంటే బబులోనుకి ఇశ్రాయేలు జనాన్ని, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును పాడు చేసి వీళ్ళందరినీ బానిసలుగా తీసుకుపోబడక మునుపు ఒక 6 ప్రవక్తలు 6 పుస్తకాలు రాస్తారు. బబులోని కొనిపోయిబడిన తర్వాత, అక్కడ బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత, మళ్ళా వాళ్ళ స్వదేశానికి వచ్చిన తర్వాత 3 ప్రవక్తలు మళ్ళా ఇశ్రాయేలు ప్రజల స్థితి గమనము మొత్తము రాస్తారు. జెఫన్యా రాసింది సింపుల్ గా బబులోనుకు కొనిపోబడక ముందు రాసింది జెఫన్యా. ఇశ్రాయేలు ప్రజల స్థితి గమనం ఎలాగ ఉంటుంది అని. వాక్యం ఏం చెబుతుందో ఒకసారి మళ్ళా జాగ్రత్తగా వినండి, మళ్ళా చదవండి. ఆ కాలమున అంటే బబులోనుకు కొనిపోబడక ముందు, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దాడి చేయక ముందు, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము టెంపుల్ పాడు చేయక ముందు, నేను దీపాన్ని పట్టుకొని యెరూషలేమును పరిశోధించి, యెరూషలేములో ఉన్న నా ప్రజలు, యెరూషలేం అంటే యెరూషలేములో యూదా, అప్పటికున్న యూదా యెరూషలేం ఇద్దరు మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై, మట్టి మీద నిలిచిన ద్రాక్ష రసం వారై అంటే వీళ్ళకు సిగ్గు శనం లేదని అర్థం. ఎవరైనా ద్రాక్ష రసం ఎలా కోరుకుంటారు? ప్యూర్ గా ఉండాలని కోరుకుంటారు. ఓకే, మట్టి రసం ఎవరైనా తాగుతారా? మట్టితో కలిపిన ద్రాక్ష రసం ఎవరైనా తాగుతారా? తాగరు. ఎందుకు తాగరు? సపోజ్ మీరు తాగే జ్యూసులలోనే ఏదైనా కొంచెం మట్టి ఏదైనా ఉందనుకో, ఎలా అవుతుంది?
ఇప్పుడు కొబ్బరి నూనె ఉంటది, గానుగ నుంచి తీసిన తర్వాత మడ్డి కొబ్బరి నూనె రెండు కలిపిన తర్వాత వడపోస్తారా వడబోయారా? రెండు కలిపి ఉన్న దాన్ని ఎవరు ఉపయోగించరు కదా. ఎందుకు? మట్టిని వేరు చేయాలని. ఇక్కడ ఏమంటుండు దేవుడు? మట్టి మీద నిలిచిన మట్టి మీద యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని. ఇప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, యెహోవా ఏం చెయ్యడు, మాకు మేలైనా కీడైనా ఏది చెయ్యడు. దీనికి అర్థం నేను తర్వాత చెబుతా. ఇక్కడ వాళ్ళు ఒక ఆత్మ సంతృప్తితో జీవిస్తున్నారు. ఎలా? మేము ఏ పని చేసినా ఆయన శిక్షించడు, మేము ఏ పని చేసినా ఆయన పట్టించుకోడు, మేము ఏం చేసినా ఆయన పట్టించుకోడు. అయితే ఇక్కడ ఇది చదివిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకటో వాక్యం నుంచి చదవండి. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇంతకు ముందు ప్రవక్తలు ఎలా ఉండేవాళ్ళు? ఇంతకు ముందు ఏలియా ఒక రాజ కుటుంబీకుడా కాదు, ఎలీషా ఒక రాజ కుటుంబీకుడా కాదు, సమూయేలు ఒక రాజ కుటుంబీకుడా కాదు. కానీ జెఫన్యా దగ్గరికి వచ్చేసరికి ఒక రాజ వంశానికి సంబంధించిన వ్యక్తి. మీకు జీనియాలజీ అర్థమవుతుందా? వంశావళి అర్థమవుతుందా? జెఫన్యా దగ్గరికి వచ్చేసరికి ఒక రాజ వంశానికి సంబంధించిన వ్యక్తి, అంటే ఒక రాజ కుటుంబంలో పుట్టిన జెఫన్యా ప్రవక్తగా మారిండు. ఈ ప్రవక్తకు దేవుడు మాట్లాడుతుండు. కానీ చదవండి. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఏమీ విడవకుండా అంటే కనీసం తర్వాత ఉంటది, కనీసం ఏమని ఉంటుంది? మనుషులు ప్లస్ పశువులు దేన్ని వదిలిపెట్టకుండా నాశనం చేస్తా. ఎప్పుడు? మీరు యెహోవా 12వ అధ్యాయంలో ఏముంది? మీరు ఏమనుకుంటున్నారు? యెహోవా మేలైనను కీడైనను చెయ్యడు అని మీరు అనుకుంటే, మీరు మనసులో అనుకుంటే నేను కనీసం పూచక పుల్ల ఉండకుండా నాశనం చేయగలను. దీన్ని ఆత్మ సంతృప్తి అంటారు. ఆత్మ సంతృప్తి ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? మనల్ని నులివెచ్చంగా బతికేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేసినాం, ఈరోజు చాలులే, ఒక్క వచనం మేము చదివినాం, ఈరోజు చాలులే, మనం ఒక అబద్ధం మాత్రమే ఒక పెద్ద దేవుడు పట్టించుకోలే, ఒక చిన్న పాపం చేసినా కానీ దేవుడు పట్టించుకోలే. ఈ విధమైన జీవితం నువ్వు అనుభవించేటప్పుడు దేవుడు దీపం పట్టుకొని ఎతుకుతాడు. ఏమని? ఎక్కడ ఉన్నారు అని. ఎక్కడ? మన లైఫ్ ఎలా ఉంటది అంటే, ఓకే ఇంతవరకు జీవించడం, ఇటువంటి జీవితం మనకు సరిపోద్ది, ఓకే నేను నాకు మార్పు అవసరం లేదు, నేను ఇంకా దేవుళ్ళో ఎదగాలి అని నేను అనుకోవట్లేదు, ఈ ఉన్న జీవితం ఇది సరిపోతుంది, ఇలా జీవిస్తూ ఉండరు. ఇలా బ్యాక్గ్రౌండ్ నేను చదువుతా చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అదే అధ్యాయంలో మీకు కనబడుతుంది. బాలు సంబంధించిన ప్రవక్తల వేషాలను ఎవరేసిర్రు? ఇశ్రాయేలీల యొక్క యాజకులు ధరించిర్రు వాళ్ళ వేషధారణ. బాలు ప్రవక్తలను కొంతమంది వాళ్ళతో ఈ ప్రవక్తలు కలిసిపోయి జీవిస్తున్నారు. వాళ్ళ వేషధారణ ధరించారు, వాళ్ళ మాదిరిగా జీవిస్తున్నారు. దేవుడికి మీరు కింద చదివితే ఆడ గాడ్ హేట్స్ ఐడల్ వర్షిప్, ఇట్స్ క్లియర్ ఎక్కడైనా. ఓకే, కాకపోతే
ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలో ఉన్న యాజకులు కూడా వాళ్ళ మాదిరిగా వేషధారణ ధరించి ఎవరు బాలును అంటే బాల దేవతను ఆచరిస్తున్నారు, పూజిస్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలే. అందుకు దేవుడు ఏం చెబుతున్నా తెలుసా, నేను నాశనం చేస్తా మొత్తం. ఇప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము అటుపోయినా పర్లేదు ఇటుపోయినా పర్లేదు, దేవుడు ఏం అంటం లేదు కదా. మాకు రోజు ఒకే తింటున్నాము బతుకుతున్నాము, ఒకే ఏమంటావు ఇల్లు ఉంది వాకిలు ఉంది, సాయంత్రానికి మళ్ళీ పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం. దేవుడు అసలు మమ్మల్ని మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు కదా. మేమేం చేసినా పట్టించుకోవట్లే. అప్పుడు చెబుతాడు ఏమని, ఊడ్చేస్తా అని. ఆ ఊడుపు కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. ఎస్ అంటే మనం ఏదైతే ఎనఫ్ ఇది సరిపోతుంది, నథింగ్ విల్ హ్యాపెన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వదలడు. దేవుడు ప్రవక్త ద్వారా పలికిండు, మీరు ఏదైతే ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఇంక సరిపోద్ది, మేము చదివే బైబుల్ స్టడీ సరిపోతుంది, మేము చేసే ప్రార్థన మాకు సరిపోతుంది అని ఆత్మ సంతృప్తితో బతుకుతున్నారో, లేదు ఒక గంట మనం ఇది చూసిన తర్వాత ఫోన్ పోదాం, ఒక గంట ఓకే ఇది చదివిన తర్వాత టీవీకి పోదాం, ఒక గంట ఇది చదివిన తర్వాత బయటికి పోయి ఎవరైనా చదువుదాం, ఇవి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, దేవుడు అనుకునే మాట ఇది, ఐ విల్ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో కంప్లేసెన్సీ అంటారు. ఏమంటారు? కంప్లేసెన్సీ అంటే ఆత్మ సంతృప్తి. బాలా నీ ఫేస్ కనబట్టండి. నాకు మీరు కూర్చుంటే ఎదురు కూర్చోండి, కనపడకుండా యాన్న సీలింగ్ పెట్టడం నచ్చదు. ఈ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుందంటే గుడ్డోళం చేస్తుంది. ఈ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుంది అంటే మనల్ని గుడ్డోళం చేస్తుంది. నేను బతికే బతుకు సరిపోతుంది, నేను చదివే బైబిల్ సరిపోతుంది, నేను జీవించే జీవితం సరిపోతుంది, నేను ప్రార్థన చేసే విధానం సరిపోతుంది అని అనుకుంటుంటే, దేవుడు నిన్న ఫాస్టింగ్ అని ప్రార్థన చేస్తా కదా, మీ అందరికీ తెలుసు. ఓకే, సాటర్డే ఏం చేస్తా, నేను ఉదయం ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే ఒకవేళ నా ప్రార్థన అయిపోయిందిలే అనుకొని సాయంత్రం 4-5కి ఏదైనా తినటానికి మనసు అయిపోయింది కదా, ఇలా చదువుతుంది, నువ్వు చేయాల్సిన ప్రార్థన అయిపోయింది కదా, ఇంక తింటే ఏమవుతుంది అన్నట్టుగా. కానీ బాలా నాకు మొహం చూపించి పెట్టు. అయితే ల్యానీకి నిన్న ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ఉంది. ఎస్ఎల్సి ప్రోగ్రామ్ పోయిన తర్వాత నేను ఈ పిల్ల ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం అంటే, ఆపకుండా ఎంతసేపు చెప్పగలదు, అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తుందా కవర్ చేయలేదా అని నేను వీడియో రికార్డ్ చేసుకుంటా చూస్తున్నా. ఓకే, ఆమె గురించి నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. షీ డిడ్ వెల్. ఓకే, బాగానే ఒక 30-35 నిమిషాలు ఆపకుండా చెప్పగలిగింది. అది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఫ్లో ఓకే అన్నీ వచ్చేసినాయి, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత అభిషేకం తీసుకొద్దామని ఐడియా వచ్చింది. పోయి అభిషేకం తీసుకొని వచ్చిన కాసేపు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఎందుకో అనీజీగా అనిపించి పడుకున్న తర్వాత లేచి 4:30 ఎప్పుడో లేచిన తర్వాత వాక్యం చదివితే దేవుడు నువ్వు చేస్తున్నది నీకేమైనా సంతృప్తి అనిపిస్తుందా, వాక్యం ఓకే అనిపించిందా లేదా అనేది క్వశ్చన్ వేసిన తర్వాత మళ్ళా సాయంత్రం నేను
6 6:30 మిద్ది మీదకి వెళ్ళి నేను మళ్ళా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు ఇలా ఇలా చెబుతుండే క్లియర్గా. అంటే నేను ఒకటి అడిగిన, దేవా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి అంటే సంఘం కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. నేనేమైనా ఇంకా కొత్తగా ఏమైనా చేయాలన్నా, కొత్తగా ఏమన్నా నీకోసం నేను ఆ, ప్రయత్నం చేయాలన్నా దేవా అని ఒక ఒక రకమైన బాధ బయట తనుకుంటూ వస్తాను. ఓకే, అది నేను మాటల్లో చెప్పలేను. ఒక ఒక ఫీలింగ్, ఒక ఒక ఏడ్పు, బాధ, కసి అన్ని కలగలిపి వస్తా ఉన్నాయి. ఆ, గత 25 సంవత్సరాల నుంచి నేను ఏం చేసినా, ఏం చేయలేకపోతున్నా, ఈ 25 సంవత్సరాల్లో నీ కోసం నేను సరిగ్గా జీవించలేకపోయినా, మధ్యలో ఓకే ఎందుకు వెనకబడి ఉన్నా, ఎందుకు నాకు చేత కాలేదా, ఓకే నాకు చేతనైనట్టు ఏం చెయ్యాలి అని అడుగుతున్నప్పుడు ఒకటి అనిపించింది, నువ్వు దేవుడిని అడుగు అని. దేవా నాకు ఒక నాకు క్లియర్గా ఒక విజన్, ఓకే నాకు ఒక దర్శనం చూపించు, ఒక 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 కళైన చూపించు దేవా, నేను ఏం చెయ్యాలి, ఎలా పోవాలి, నేను ఎలా నడవాలో ఒక చూపించు అని దేవుని అడిగిన. తర్వాత నైట్ నేను మిషన్ వేసుకొని పడుకున్నా. ఒక కళ వచ్చింది. నేను అడిగిన విధంగానే దేవుడు ఒక కళ చూపించు. ఆ కళలో ఎవరైతే ఇప్పుడు నాతో పాటుగా మీరు అందరు ఉన్నారు అని నేను భ్రమపడుతున్నా, నోబడీ ఈస్ దేర్ విత్ మీ. ఎవ్వరూ లేరు. అది ఫిజికల్గా కానీ ఆత్మీకంగా కానీ, అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఎవ్వరూ లేరు. ఒక అడవిలో ఇప్పుడు సెంచు గూడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే అటువంటి ఏరియాలో నేను ఒక్కడిని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. నా ఎమ్మటి ఒక చిన్న పాప బుడి అడుగులు వేసుకుంటూ వస్తా ఉంది. ఎంత ఉంటది, ఒక 5 నుంచి 6 సంవత్సరాల వయసు ఉంటది. ఒక ఫ్రాక్ వేసుకొనింది. మామూలుగా ఇప్పుడు సించలలో ఇళ్లలో ఎలాగో ఓకే వాళ్ళు డ్రెస్ వేసుకొని ఉంటారు, ఒక ఫ్రాక్ ఇంతవరకు మోకాల వరకు, ఓకే నడుచుకుంటూ వస్తా ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత చీకటి పడతా ఉంది. చాలా క్లారిటీగా ఉంది. నడుచుకుంటూ పోతా ఉన్నా అడవుల్లోనే. నడుచుకుంటూ పోయిన తర్వాత ఒక మంచి వాగు వస్తా ఉంది. వాగంటే ఒక నది మాదిరిగా పోతా ఉంది. నా చేతిలో ఒక చెంబు ఉంది. ఆ చెంబుతోటి నీళ్లు పట్టుకోవాలి అంటే ఆ బురద, తెల్లమైన నీళ్లు కలగలిపి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ పట్టుకుంటే ఆ బురద నీళ్ళు చెంబులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒకతను ఒక చెట్టు కొమ్మం మీద ఉండి నాకు ఇలా చెబుతుండు, బాబు కొంచెం కిందికి దిగి అటు రైట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్తే ఆ బండ నుంచి కొంచెం ప్రవహిస్తూ ఉన్నాయి నీళ్లు, అక్కడ నీకు మంచి నీళ్ళు దొరుకుతాయి, పోయి చెంబుతో పట్టుకోవాలి అని. అప్పుడు నేను దిగుతా ఉంటే ఆ పాప కూడా నాతో పాటుగా దిక్కుంటూ వచ్చింది. యాక్చువల్గా అయితే ఆ పాప అంటే నాకు ల్యానింగ్ ముఖం కనపడలేదు, కానీ నేను నా కూతురుతో ఎలా మాట్లాడుతున్నా అలానే మాట్లాడుతున్నా పాపతో. దిగిన తర్వాత అటు రైట్ సైడ్ దిగిన తర్వాత ఓకే చెంబు నీళ్ళు, ఓకే అంటే స్వచ్ఛమైన నీళ్ళు పట్టుకొని మళ్ళా నేను ఆ పాపను తీసుకొని మళ్ళా అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక గూడెనికి వస్తా ఉన్నా. గూడెమంటారా లేకపోతే దాన్ని ఏమంటారు, దేవుడు చెప్పింది నాకు అర్థమైనది నేను చెబుతున్నా. యూ హ్యావ్ టు వాక్ అలోన్. నాకైతే క్లారిటీగా అర్థమైంది. ఎవరితోటి నీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకు. యూ హ్యావ్ టు వాక్, ఇంక్లూడింగ్ వైఫ్. నోబడీ విల్ కమ్ విత్ యూ. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యూ. నీ గురించి ఎవరు ఆలోచించడంలే. కానీ ఐఆమ్ విత్ యూ, గో వాక్ అంటే నువ్వు ఒక్కడిగా నడవాల్సి వస్తుంది. అది అనిపించిన తర్వాత నేను చాలా సార్లు నా మనసులో అనిపించేది,
ఎవరికైతే సువార్త అందట్లేదో ఆ సువార్త దగ్గరికే కదా మనం పోవాల్సింది. అక్కడికే వెళ్ళి నేను ప్రసంగం చేయాలి కదా, అక్కడికే వెళ్ళి మనుషులు మార్చాలి కదా, అక్కడికే వెళ్ళి వాళ్ళని దేవుడు నడిపించాలి కదా. అంటే ఏమో దేవుడు ఒక గూడెం లాగా ఆ జాతి మధ్య దేశాలు పోయి నడిపిస్తాడేమో నాకు తెలియదు. బట్ నేను ఏదైతే భ్రమపడుతున్నా మీరందరూ నా ఎమ్మటి ఉన్నారు అని నేను అనుకుంటున్నా, అది నిజం కాదు అని నాకు తెలియపరిచింది. ఇంక్లూడింగ్ వైఫ్. నేను చెబుతున్నా, కట్టుకున్న బాయ్ ఓకే, ఆలోచన కూడా వచ్చింది. మరి పెళ్లి చేసుకున్న తర్వాత కళ్ళం నాతో పాటు ఉండాలి కదా అని. ఏమో నేను ఆలోచించిన విధంగా నా పిల్లం ఆలోచించకపోవచ్చు కదా. తన ఆశ ఏందో, తన సెక్యూరిటీ కోసం జీవిస్తుందా, ఇంకొక విధానం కోసం జీవిస్తుందా, ఐ డోంట్ హ్యావ్ ఐడియా క్లియర్లీ. బట్ గాడ్ మేడ్ మీ అలోన్, అది క్లారిటీ చెప్తా. గాడ్ మేడ్ మీ వాక్ అలోన్. అదే ఇక్కడ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుంది అంటే నిన్ను గుడ్డోండి చేస్తుంది. ఇంకా చాలు, నేను ఏ పాపం చేసినా కానీ దేవుడు నన్ను శిక్షించడం లేదు, నేను ఏ అబద్ధం అన్నా దేవుడు నన్ను శిక్షించడం లేదు, నేను ఏ పని చేసినా దేవుడు నన్ను శిక్షించడం లేదు, కనుక నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాక్యం ఈయన దేవుడు మనల్ని 12వ వచనం మళ్ళీ చదవండి. నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షింతును. ఎవరైతే మనసులో అనుకుంటారో ఐఎమ్ ఓకే, నాకు అవసరం లేదు, ఏంటిది మార్పు అవసరం లేదు, నేను ఐఎమ్ బెటర్ దాన్ అదర్ పీపుల్. ఎవరైనా అమ్మా నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదంటే నీ ప్రార్థన నువ్వు చేసుకో అని అనే వాళ్ళ గురించి నేను చెబుతున్నా. అమ్మా నీ వాక్యం ఓకే, నువ్వు సరిగ్గా చదవట్లేదు అని ఎప్పుడైతే నువ్వు చెబితే నేను నీకంటే బెటర్ చదువుతున్నాను అనే వాళ్ళ గురించి చెబుతున్నా. నీ బతుకు ఆత్మ సంతృప్తితో నువ్వు జీవిస్తున్నావు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ ద గాడ్స్ కింగ్డమ్. గాడ్ విల్ పనిష్ యు సచ్ ఏ వే. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ జీవితం సరిగా లేదు సరి చేసుకోమని సరి చేసుకోవాలా, తప్పదు. గాడ్ సీస్ వాట్ వి హైడ్. ఏదైతే నువ్వు దాచిపెడుతున్నావో దేవుడు దీపం పట్టుకొని ఎదుగుతాడు, దీపం పట్టుకొని ఎదుగుతాడు. ఏదైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో దేవుడు దాన్ని బయటే తీసుకొచ్చి పెడతాడు. నశింపు రాకముందే జాగ్రత్త పడమని వాక్యం చెప్పినప్పుడు వినటానికి ఏమొచ్చింది? వాక్యం దేవుడు ఏదైతే మీతో చెబుతాడో అది మీరు తీసుకోవడానికి ఏమొచ్చింది? ఎందుకు అంటే నాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి లోకంలో, కొన్ని నేను జీవించాల్సిన బతుకులు వీటికు కంపారిజన్ కుదరదు. అప్పుడు నీ బతుకు ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధానంగా ఉంటది. నీ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుందంటే నిన్ను రెండోదిగా ఏం చేస్తుంది? సోమరిపోతు చేస్తుంది. ఏ పని ఉండదు, రావడం తినడం పడుకోవడం, లేయడం తినడం పడుకోవడం, ఇదే ఈ విధంగానే జీవించారు. దేవుడు లేడు, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు మేమేం చేసినా కానీ శిక్షించడు అనుకునే వాళ్ళని. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దేవుని వాక్యం చదవాలని ఆకలి ఉండదు, దేవుని వాక్యం చదవాలని ఆకలి ఉండదు. ఎప్పుడే చదవచ్చు, ఎప్పుడో నాకు కుదిరినప్పుడు చదవచ్చు. మళ్ళా క్రిస్టియన్ గా చెప్పుకోవటానికి సిగ్గనిపించాలి మనకి. దేవుని వాక్యం చదవకుండా నీ జీవితం ప్రారంభించకూడదు. అది చిన్నదా పెద్దదా అనేది కాదు మ్యాటర్. ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉండదు, కుటుంబం కోసం ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉండదు. కుటుంబము ఒకవైపున స్టాగ్నెంట్గా ఉన్నా కానీ నీకు ఆసక్తి కలదు. ఈ విషయంలో మాత్రం సత్యం నేను అప్రిషియేట్ చేస్తా. ప్రతిరోజు సాయంత్రం అందరి ముందు నేను చెబుతున్నా, షీ ఈజ్ ప్రేయింగ్ ఎవ్రీడే. నేను చూస్తున్నది కాబట్టి నేను చెబుతున్నా. తన కుటుంబం దేవుడు రక్షిస్తున్నాడంటే తన ప్రార్థన వల్లనే. ఐ అప్రిషియేట్.
ఐ అప్రిషియేట్. దేవుని ఆత్మకి మనం దేవుని రాజ్యంలో తీసుకొద్దామన్న భారం ఉండదు. ఇదే ఈ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుంది అంటే నేను సోమరిపోతం చేస్తుంది. ఎప్పుడైనా మీ జీవితంలో మీకు తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని ఎప్పుడైతే అనిపిస్తుందో యు ఆర్ లేజీ పర్సన్, యు ఆర్ టోటలీ లేజీ పర్సన్. ఈ ఆత్మ సంతృప్తి క్రిస్టియన్ ఏం చేస్తుందో తెలుసా? మౌనంగా ఉండేటట్టు చేస్తుంది. ఒకరు చెప్పినా మనకు వదిలి 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 ఓకే, మనకు కాదు, అది మనకు కాదు. అసలు నిమ్మకు నీరెత్తినట్టు బతుకుతారు, నిమ్మకు నీరెత్తినట్టు బతుకుతారు. అది హృదయానికి పోనీయరు. ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలి అనిపించినా కానీ అది ఒక ప్యాషన్ లెస్గా ఉంటుంది. ఓకే, ఒక 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 లెవెల్లో మనం బతకాలి, దేవుని కోసం ఈ విధంగా మనం ఉండాలి, దేవుని కోసం ఈ విధంగా మనం పనిచేయాలి అనేది రాదు. సైతాను ఇలాంటి వాళ్ళనే ప్రేమిస్తాడు. ఎందుకు? వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదుగా. లేస్తారు, 8 గంటలు లేస్తారు, 7 గంటలు లేస్తారు, తింటారు, టీవీలు చూస్తారు, సీరియల్ చూస్తారు. ఎప్పుడో ఆదివారం వస్తే 1 గంట ప్రార్థనకు వస్తాం, లేదు అది కూడా లేదు. ఒకవేళ లేకపోతే ఇంకా దీనివల్ల ఇటువంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది? దేవుడికి అయితే ఉపయోగం లేదు, సైతానికి మాత్రం ఉపయోగం. వీళ్ళ వల్ల దేవుని రాజ్యం ప్రబలదుగా, దేవుని రాజ్యం ముందుకు పోదుగా, వీళ్ళ వల్ల ప్రార్థన చెయ్యరుగా, వీళ్ళ వల్ల ఫ్యామిలీలు ఎదగవుగా. దే ఆర్ హార్మ్లెస్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని రాజ్యానికి ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. దే ఆర్ హార్మ్లెస్ అంటే సైతానుకు వాళ్ళు ఎటువంటి హాని చెయ్యలేరు. ఎందుకు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆత్మల కోసం సంతృప్తి లేదు, ఆత్మల కోసం ప్రేరేపణ లేదు. లేచిన కానించి మనము మన పిల్లలు ఎదగాలి, మనం ఎదగాలి అని కోరుకుంటే తప్పితే సైతాన్ సంతోషమే కదా అలా నువ్వు చేయకపోతే. ఈ ఆత్మ సంతృప్తి ఏం చేస్తుందంటే ఇంకొకటి, మూడోది, దేవుడి నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయలేవు. ఎందుకు? నీ 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 ప్రార్థన నీకు తెలుసుగా. నువ్వు చేసే ½ ప్రార్థన దేవుడు దిగొస్తాడా? నువ్వు చదివే ఒక్క వాక్యానికి దేవుడి చెవులు రింగ్ అంటాయా? యు ఎక్స్పెక్ట్ గాడ్ కెన్ డూ సంథింగ్. ఒక ప్రాఫిట్ అంటాడు, లెట్ దీస్ పీపుల్ నో టుడే ఇట్సెల్ఫ్ యు ఆర్ ద గాడ్. ఎవరు అంటారు? ఈ రోజు నువ్వు దేవుడు అని తెలుసుకోవాలి అని ఏ ప్రవక్త అంటాడు? చెప్పండి ప్రవక్త పేరు. ఏలియా ద మౌంట్ కార్మెల్ లో ఏమంటాడు? ఈ రోజు తెలియాలి నువ్వు దేవుడు అని. బ్రింగ్ ద ఫైర్. ఆకాశం నుండి అగ్నిని దింపి కాల్ చేస్తే కదా బాల్ ప్రవక్తలకైనా యేసు దేవుడిని తెలిసేది. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. No expectation of miracles, no expectations of answers, no expectations of revival. నీకు అసలు ఉద్యమం అవసరం లేదు. దేవుడి నుంచి నువ్వు ఏది కోరుకోవు, దేవుడి నుంచి నువ్వు ఏది ఆశించటంలే. ఆశించకుండా బతికితే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ టునైట్, దేవా నేను ఓల్ నైట్ నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా, నువ్వు ఇచ్చేదాకా నేను లేయను అని నువ్వు అనుకుంటే దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఏదైనా అద్భుతం. అటువంటి జీవితం లేనప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? ఏది చేయడు.
ఎప్పుడైతే ఆ ఎదురు చూపు అంటే మనం ఏదైతే దేవుడి నుంచి ఒక ఆశిస్తామో అది చచ్చిపోయినప్పుడు ఒక విధంగా నీ ఆత్మీయత కూడా చచ్చిపోయినట్టే. ఆత్మీయత కూడా చచ్చిపోయినట్టే. మనం ఎదురు చూసేది ఏంటంటే రేపు రెండవ రాకడ యేసుక్రీస్తు వస్తాడు. రెండవ రాకడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాపం పుణ్యం రెండు బేరీ చేస్తాడు. ఎలా బేరీ చేస్తాడు? ఎలా చేస్తాడు బేరీజు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిండు, ఎవరైతే ఇలా అనుకుంటారో వాళ్ళ మొత్తాన్ని పూడ్చేసిండు. రేపు యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆయన ఒక పిల్లోడు వచ్చిండు, పాపం ఇది పాపం ఓకే అని కృపదాలు చూపించి ఆయన చచ్చిపోయి మళ్ళా తిరిగి లేచిండు. దానివల్ల ఏం జరుగుతుంది? ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళు నోటి ద్వారా ఒప్పుకుంటే పాప పరిహారం జరుగుతుంది. కానీ రేపు పాప పరిహారం ఏముండదు, పాపానికి ప్రాయశ్చిత్తమే. నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉన్నావా, తీసపోయి నరకంలో వేయడమే. ఇప్పుడే మేల్కోల్పు అంటే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మేల్కోవాలి. పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతకాలి. దేవుడు ప్రతిరోజు నా జీవితంలో ఒక అద్భుతం చేయాలని నువ్వు ఆశించాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం ఎదగాలని కోరుకోవాలి, నీ జీవితం ఎదగాలని కోరుకోవాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రక్షింపబడాలని కోరుకోవాలి. అటువంటి జీవితం నీకు లేనప్పుడు సైతాన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి నువ్వు పోవాల్సి వస్తుంది. సైతాన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి పోవాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద వార్నింగ్. రేపు యేసుక్రీస్తు పిల్లోడిగా రాడు, గర్జించే సింహం వలె వస్తాడు. యూదా సింహం వలె వస్తాడు. యూదా సింహం వచ్చే వేటే. ఆ వేట ఎలా ఉంటుందంటే పరిశుద్ధులు ఎత్తబడతారు, పాపులు మాత్రం నరకానికి పోతారు. దాంట్లో మార్పు ఉండదు. మళ్ళా మార్పు ఉండదు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఓకే, అప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా ప్రార్థన ఇంతే, నా జీవితం ఇంతే, నేను రోజు ఇంతే, ఇలానే బతుకుతాను అని అనుకునే వాళ్లకు ఇట్ ఈజ్ ఏ వార్నింగ్. ఏముంది, ఇల్లుంది, వాకిలుంది, గుట్ట ఉంది, ఇంతకన్నా ఏం కావాలి ఎలా అని అనుకునే వాళ్ళకు వార్నింగ్. నేను అబద్ధం ఆడినా ఒక్క అబద్ధమే కదా, ఒక చిన్న పాపమే కదా అనుకునే వాళ్ళకు వార్నింగ్. ఈ ఆత్మ సంతృప్తి జఫన్యా వార్నింగ్ చేస్తా ఉండు. అంటే దేవుని తీర్పు వస్తుంది, వచ్చే ముందు ఎలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళందరికీ ఏమనుకుంటారు, దేవుడు సీరియస్ ఏం కాదు, మనం ఎన్ని పాపాలు చేసినా కానీ మళ్ళా మనం క్షమిస్తాడు, మనం ఏం చేసినా కానీ దేవుడు పట్టించుకోడు, మనము ఎలా తిరిగినా దేవుడు మనల్ని కృప ద్వారా మనలో రక్షిస్తాడు. ఇది జడ్జిమెంట్. పాపం వాళ్ళకి సీరియస్నెస్ గా ఉండదు. దేవుడి విగ్రహారాధనను ఎంతగా అసహించుకుంటాడో ఇప్పుడున్న వాళ్ళు క్రిస్టియన్ గా మేమే విగ్రహారాధన చేస్తున్నాం అనుకోవచ్చు. మీ మనసులో దేవుడి కంటే ఎవరికి ఎక్కువ స్థానం ఉన్నది విగ్రహారాధనే. ఒక మనిషి గురించి నువ్వు 10 గంటలు ఆలోచించడం అది విగ్రహారాధన. ఒక విషయం గురించి 10 గంటలు ఆలోచించడం దేవుడి కంటే అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే నీ మనస్సులో దేవుని కంటే ఎవరికి ఎక్కువ స్థానం ఉంటుందో అది నువ్వు ఆ విగ్రహాన్ని, ఆ మనిషిని నువ్వు పూజిస్తున్నట్టే లెక్క. God hates idolatry. ఇలా పవిత్రత అస్సలు అవసరమే ఉండదు. పవిత్రంగా బతకలమ్మా అంటే నువ్వు బతుకు, నువ్వు చూపించు, నువ్వు బతికి నువ్వు చూపించు. ఈ మాటలు ఫిజికల్ గా అయితే కోడితే అంటారు, కొడితే అట్టరు, గోడ కత్తుకుంటాడు. కానీ గాడ్ విల్ పనిష్ ఇటువంటి మాట్లాడే వాళ్ళని.
వీళ్ళకు ఒబీడియన్స్ అనేది ఆప్షనల్ గా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? ఆ ఏంటిది ఆప్షనల్ అంటే? ఇంటే ఇంటాం, లేకపోతే లేదు. మనల్ని ఏమైనా చేస్తారా? మనల్ని ఏమైనా పీకుతారా? ఒబీడియన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఒబీడియన్స్ మస్ట్ అండ్ షుడ్. నువ్వు పిల్లలకు ఆ మాట చెబుతావు, ఇంటే ఎన్నరు లేకపోతే లేదని వదిలేస్తావా? వదిలేసినావంటే నువ్వు తల్లిదండ్రులే కాదు. దే హ్యావ్ టు లిసన్, దే హ్యావ్ టు ఒబే. దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది నీ నుంచి అదే. నా మాట నా పిల్లలు వినాలి. నువ్వు నీ పిల్లలను ఎలా ఆలోచిస్తావో దేవుడు కూడా అదే ఆలోచిస్తాడు. దాన్ని నువ్వు ఆప్షన్ తీసుకోకూడదు. ఒకవేళ నీ పిల్లల్ని నా మాట వినకపోయినా పర్లేదు, నువ్వు బో అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ప్రేమించే తల్లివి కాదు. నువ్వు చెప్పేది వాళ్ళ బాగు కోసమే. నువ్వు చెప్పేది వాళ్ళ బాగు కోసమే. కానీ నువ్వు అలా పెంచుతున్నావు. ఆయన ఈ ఏజ్లో కాబట్టి ఏజ్లో ఎంజాయ్ చేస్తారు. వదిలే, సినిమానా పోనీ, సీరియల్లా చూడని, తిరగని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఎప్పుడైతే ఒక లూజ్ ఇస్తారో అది అప్పుడు ఒబీడియన్స్ ఆప్షనల్ గా అయిపోతుంది. అంటే ఏ బి సి డి నీకు ఆప్షనల్ ఇస్తారన్నమాట. ఏది ఎంచుకో నాయన నువ్వు. కానీ దేవుడి దృష్టిలో నో ఆప్షన్స్. ఒక్కటే విను అనేది ఒక్కటే ఆప్షన్. విను అనేది ఒక్కటే ఆప్షన్. మరి ఇన్ని ఈ ఆత్మ సంతృప్తిలో ఉన్న రోగాలన్నీ చెప్పిన తర్వాత దీనికి మళ్ళా మందు కావాలిగా. మందు కావాలి కదా. ఇప్పుడు చెప్పిన ఒక 4-5 ఆత్మ సంతృప్తి వల్ల వచ్చే రోగాలు. మరి ఈ రోగాలు చెప్పి వదిలేస్తే ఏం ప్రయోజనం? ఈ రోగాలన్నిటికీ మందు కావాలి. ఆ మందు ఏంటంటే రిమెంబర్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరు అనేది తెలుసుకోండి ఫస్ట్. హీ ఈజ్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఆయన నీ జీవితాన్ని ఇప్పటికిప్పుడు నాశనం చేయాలంటే ఎంతసేపు? గడ్డి పువ్వులే ఉన్న మన జీవితం కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నీ అజ్ఞానాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. గమనించండి. దేవుణ్ణి తెలుసుకోండి. ఎంత శక్తిమంతుడు అంటే భూమి ఆకాశాన్ని మళ్ళా ఇలా చిటికేస్తే సృష్టించగల దేవుడు. అలాంటిది నీ జీవితం దేవుడు చెప్పిన మాట వినకపోతే లోక మార్గంలో నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ కూర్చో. పనిష్మెంట్ విల్ కమ్. అంతకు ముందే నువ్వు మేలుకో. దేవుడు ఎవరనేది తెలుసుకో. దేవుడికి భయపడు. అదే జఫన్యా 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పేది ఏంటంటే దేవుడిని ఎతుకు. ఆ ప్రజలకే చెబుతుండు. ఎలా ఎతకమంటుండు? 2:3 దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఎట్ట ఎతకమంటుండు? సాత్వికతంతో. అంటే తగ్గించుకొని నీ బ్రతికేందో నువ్వు తెలుసుకొని జీవించండి. మిడిసిపడమాకండి. మీ చదువు, మీ ఆస్తి ఇవన్నీ నేను పరలోకం చేర్చావు. దానికోసం దేవుని
ఆరాధన చేయటానికి, ప్రార్థించటానికి, వాక్యం చదవటానికి ఒక స్పెసిఫిక్ టైం తీసుకోండి. ఒక స్పెసిఫిక్ టైం తీసుకొని పెట్టుకోండి. దేవునికి ఈ సమయాన్ని నేను ప్రతిరోజు కేటాయించాలి, కేటాయిస్తేనే నేను బతకగలను. ఇప్పుడు రోగం వస్తుంది, ఈ మందు వేసుకుంటేనే అది క్యూర్ అవుతుంది అంటే ఖచ్చితంగా మందు వేసుకుంటావా లేదా? ఇప్పుడున్న రోగానికి, ఈ ఆత్మ సంతృప్తి అనే రోగానికి దేవుణ్ణి నువ్వు ఒక సమయం పెట్టుకోవాలా. ప్రార్థించటానికా, వాక్యం చదవటానికా, ఆరాధించటానికా ఒక సమయం పెట్టుకోవాలా. ఆత్మీక ఆకలి, నీకు ఉదయాన్నే 8 గంటలకు ఆకలి అవుతుందిగా, మరి ఆత్మీక ఆకలి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్రార్థించాలని తపన, వాక్యం చదవాలని, ఆ జ్ఞానం పెంచుకోవాలని ఆ తపన, స్పిరిచువల్ హంగర్ అంటాం, ప్యాషన్ అంటాం ఇంకొక వర్డ్లో. దేవుని వాక్యాన్ని చదివి నీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలా, వాళ్ళు తెలుసుకోవాలా. ఎస్, దిస్ ఈస్ ద పర్సన్ లివింగ్ ప్యూర్, దిస్ ఈస్ ద పర్సన్ లివింగ్ హోలీ. వీళ్ళు యేసుక్రీస్తు కోసం జీవిస్తున్నారని వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళే చూడలేనప్పుడు ఇంకా ఎన్నో ఉన్నోళ్ళు అని చూస్తారు. మీ అందరూ చెప్పేది ఒకటి, ఈ భూలోకం నీది కాదు. ఏదో ఒక రోజు విడవాల్సిందే. ఏదో ఒక రోజు ఈ భూమిని వదిలిన తర్వాత నువ్వు వెళ్ళాల్సింది పరలోకమా నరకమా అనేది ఫిక్స్. కాకపోతే నేను బతిలాడుకునేది ఏంటంటే పరలోకానికి పోవటానికి ఫిక్స్ అయి ఉండండి. అప్పుడు ఇక్కడున్న సమయాన్ని ఉపయోగించుకొని జీవించండి పరిశుద్ధంగా. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, బీ హోలీ, ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుని కనుక మీరందరూ పరిశుద్ధంగా బతకండి. మళ్ళా అదేమంటారు, ఇప్పుడు దావీదు అడిగినట్టుగా మళ్ళా నాకు రక్షణ ఆనందం పుట్టించయ్యా అని అడుగుతాడు చూడు దావీదు. మరలా నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? మరలా నాకు ఆత్మీక ఏమంటారు దాన్ని, తపన, ఆత్మీయ తపన మరలా పుట్టించయ్యని అడగాల. ఎందుకు? అలా జీవించాలి ఆత్మీయ తపనతో. అయ్యో నేను బాగుపడమే కాదు, ఇతరులు నశించిపోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళ కోసం నేను వాక్యం చెప్పాలి, వాళ్ళ కోసం నేను పరిశుద్ధంగా బతికి చూపించాలి. ఎందుకు? యేసుక్రీస్తు చెప్పేది మీరందరూ ఈ లోకానికి వెలుగై ఉన్నారని, మీ వెలుగు వాళ్ళకి కనపడాలి, చీకట్లో ఉన్న వాళ్ళు చూడాలి. చూడకపోతే ఏంది అంటే మీరు వెలుగుగా లేరు, మీ వెలుగు వాళ్ళకి కనపడటంలే. అందుకే నేను చెప్పేది, నువ్వే అతను మాకు, నేను వెలుగుగానే జీవిస్తున్నాను, వాళ్ళు కనపడకపోతే నన్ను ఏం చేయమంటావు అంటే, వెలుగుగా ఉంటే కనపడదా? కొండ మీద దీపం పెడితే అందరికి కనపడదా? నేను పైన దీపం, ఒకే పైన బీరువా మీదనే నేను దీపంగానే ఉన్నాను, వాళ్ళకి కనపడకపోతే నన్ను ఏం చేయమంటావు అంటే, దాని అర్థమైంది వాళ్ళ గుడ్డోలైనా అయి ఉండాలి, లేకపోతే నీ దీపం ఆరిపోయినా అయి ఉండాలి. రెండింటిలో ఒకటే జరుగుతుంది కదా. వాళ్ళు కళ్ళు కరెక్ట్గా ఉంటే నీ దీపం కనపడుతుంది, నువ్వు వెలుగుగా ఉంటావు. ఒకవేళ నీ దీపం వెలుగుతూ ఉండి వాళ్ళకి నేను కనపడటం లేదంటే వాళ్ళు గుడ్డోళ్ళైనా అయి ఉండాలి. వాళ్ళు గుడ్డోళ్ళు కాదు అంటే నీ దీపం ఆరిపోయింది. ఆత్మీయక జీవితం మేము జీవిస్తున్నాము అని నటించే భక్తులు, ఆత్మీయ జీవితం మేము జీవిస్తున్నామని నిద్రపోయే భక్తులు ఇచ్చే వార్నింగ్, మేల్కో, మేల్కొని జీవించు దేవుని కోసం. నీ ఆత్మ సంతృప్తి సరిపోదు. ఇశ్రాయేలు ప్రజలు
ఆ దేవుడు మేమేం చేసినా పట్టించుకోడు, మేమేం చేసినా ఆయనకు అవసరం లేదు, ఆయన మమ్మల్ని కనీసం దేకను కూడా దేకట్లేదు అనుకునే వాళ్ళకు ఒక రోజు వస్తాడు, పూర్తిగా నాశనం చేస్తాడు. కానీ ఆ రాక ముందే మేల్కొని దేవుణ్ణి సీరియస్గా తీసుకో. సర్వశక్తివంతమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా జీవించాలి. సర్వశక్తివంతుడైన దేవునికి నీ సమయం నువ్వు ఎలా ఇవ్వాలి. సర్వశక్తివంతుడైన దేవుడి ముందు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. సర్వశక్తివంతుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం 10 మందికి నేను ఎలా పంచాలి, ఎలా నేను వెలుగుగా జీవించాలి, చీకటిని ఎలా పారదోలాలి, ఎలా ఆత్మని గెలుచుకోవాలి, ఎలా సైతాను కోటలను కూలగొట్టాలి, ఎలా దేవుడి నుంచి నేను అద్భుతాలను పొందుకోవాలి, ఎలా నేను దేవుల్లో పరిశుద్ధంగా బ్రతికి పరలోకాన్ని చేరుకోవాలి. జఫన్య వార్నింగ్ ఇచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలు, అయినా ఇల్లే దేవుడు చేశాడు. కానీ ఇప్పుడు ఇచ్చే వార్నింగ్ దేవుడు రాకముందే మేల్కోవాలి. ఇది నీ అన్యులకి ఇచ్చే వార్నింగ్ కాదు. ఎవరైతే క్రీస్తులో ఉండి ఆత్మసంతృప్తిని బతుకుతారు చూడు, ఈ జీవితం చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ వాక్యం చాలు, నేనేం చేసినా ఎవరు అడగరు, నేను ఏ పాపం చేసినా కానీ దేవుడు నన్ను మళ్ళా కృప ద్వారా రక్షిస్తాడు, ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళా దేవుడు నేను పాపం అడిగితే క్షమిస్తాడు అనుకునే వాళ్లకు వార్నింగ్. రిమెంబర్, దేవుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు చేసిండో అది నీకు చేస్తాడు రేపు రెండో రకంగా. నువ్వు ఇలానే బతికితే దేవుడి ఆశ ఏంటిదో తెలుసుకోండి నీ జీవితం. దేవుడి ఉద్దేశం ఏదో తెలుసుకోండి నీ జీవితం. దేవుడి పలకరింపు కోసం ఎదురు చూడండి ప్రతిరోజు. అలా జీవించినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలా జీవించలేకపోతే మనము డేంజర్గా ఉన్నట్టు. పరీక్షించుకోండి, మీరు హృదయాన్ని పరీక్షించు. ఇప్పటి నుంచైనా దేవా నన్ను మేల్కొని నీకు సమయం ఇచ్చే భక్తులుగా నన్ను దీవించి ఆశీర్వదించు. నా హృదయంలో ఎటువంటి పాపం ఉన్నా దాన్ని నేను విధేయురాలుగా ఒప్పుకుంటున్నా, క్షమించు. మళ్ళా నాలో ఆత్మీక ఆకలి రగిలింపజేయి. నేను జీవిస్తా, నీకోసమే జీవిస్తా, నీకోసమే బతుకుతా అనే ప్రతిజ్ఞ నువ్వు చేసినప్పుడు దేవుడు మరలా నిన్ను పునరుజ్జీవనింపజేస్తాడు. అప్పుడు నీ లైఫ్ వేరే ఉంటుంది. అప్పుడు నీ జీవితం ఒక పౌలు, ఒక పేతురు వాళ్ళు జీవించిన విధానంగా జీవించు. మీ హృదయాన్ని పరీక్షించుకొని కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగా దేవా, మరొకసారి నీ పాదాలకు మా వందనాలు, స్తోత్రాలు తండ్రి.